సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొన్న కోటా శ్రీనివాసరావు 1999లో బీజేపీ తరఫున పోటీ చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 45 ఏళ్ల తన సినిమా కెరియర్లో 750కి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు కోటా శ్రీనివాసరావు. ఆయన నటించిన చివరి సినిమా 2023లో వచ్చిన సువర్ణ సుందరి. అనారోగ్య కారణాల వల్ల కొన్నాళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగు సినిమా తెరపై విలక్షణ నటుడిగా కోటా శ్రీనివాసరావు పేరు తెచ్చుకున్నారు. కమేడియన్ గా, విలన్ గా తనదైన శైలిలో నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న కోటా తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారు. ఏ పాత్రైనా అవలీలగా పోషించి నవరసాలు పండించగల బహుముఖ ప్రజ్ఞాశీలిగా కోటా శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త సొగబులద్దిన నటుడు కోటా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన మరణం ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమని దిగ్భ్రాంతికి గురిచేసింది అని చెప్పాలి. మనతో పాటు ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ బాబు గారు, ఇలాంటి వార్త వినడం ఎలా అనిపిస్తుందని మీకు? చాలా బ్యాడ్, వెరీ సాడ్. పాపం చాలా క్లోజ్ నా ఫ్యామిలీకి, నా కంపెనీకి. హీ రియలీ ప్లేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ అవర్ ఫిల్మ్స్. అహనాపల్లంట, వెంకటేష్ తో, శత్రులో, గణేష్ లో చాలా సినిమాలకి అవార్డ్ విన్నింగ్ రోల్స్ ప్లే చేశారు. నాతోటి బాగా క్లోజ్ ఉండేవారు. ఇట్ ఇస్ వెరీ వెరీ సాడ్, రియలీ డీప్లీ ఇన్వెస్ట్ ఆఫ్ దిస్. We can just wish the family that they take this thing properly. But very very great actor. And appudu Telugu industry Hyderabad ఉన్నప్పుడు కూడా he played a very active role. He wanted the industry to come to Hyderabad. He was very very nice. అంటే బేసిక్ గా 1-to-1 మాట్లాడినప్పుడు ఎట్లా అనిపించేదండి ఆయనతో? అంటే basically see, these are all new generation people. They were working in some bank. ఆ బ్యాంక్ లో నుంచి they came to film acting. అంటే నిజంగా పాత రోజుల్లో ప్యాషన్ ఉంది యాక్టింగ్ చేయాలని. బట్ దే వుడ్ టేక్ సమ్ జాబ్స్. మారుతిరావు గారు కానీ, కోటా శ్రీనివాసరావు గారు ఆ జాబ్స్ ని వదిలేసేసుకుని యాక్టింగ్ లో వచ్చి స్థిరపడిపోయి లైఫ్ ని they took it both their passion and successfully better than their jobs end up అయిపోయింది. దట్స్ వెరీ సాటిస్ఫైయింగ్. ఒక హ్యూమన్ బీయింగ్ కి తనకు ఒక ప్యాషన్ ఉంటుంది, కానీ అవసరం వల్ల హిల్ బి వర్కింగ్ సమ్వేర్ ఎల్స్. కానీ ఆ ప్యాషన్ అనే యాక్టింగ్ కి కరెక్ట్ ప్లేసెస్ చూసుకొని కరెక్ట్ కాంటాక్ట్స్ తోటి దే కమ్ అండ్ దే ప్రెజెంట్ దేర్ టాలెంట్. అండ్ ఆల్ ఆఫ్ అస్ as audience really appreciates their work and they are remembered forever. So it's very nice examples. ఎందుకంటే చాలా మందికి వాళ్ళ ప్యాషన్స్ ని డ్రైవ్ చేయలేక రెగ్యులర్ గా they'll be doing certain things. But these are all people where you see that వాళ్ళ ఎడ్యుకేషన్ తో వాళ్ళకి వచ్చిన జాబ్ కన్నా వాళ్ళ ప్యాషన్, లైఫ్ లో ఉండే వాళ్ళ ప్యాషన్, వాళ్ళ ఆర్ట్ ని బయటకు చూపెట్టాలని. అండ్ దే వర్ సక్సెస్ఫుల్ at doing that. It has been good for them and it is also an example for many people that if you have certain passions and if you drive it correctly, then you can become very successful. Yes, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఆయన ఒకనొక సందర్భంలో సహకరించకపోయినా కూడా, అంటే శరీరం సహకరించకపోయినా కూడా ఆయనకి ఇంకా సినిమాల్లో చేయాలి అనే మక్కువ చాలా ఎక్కువగా ఉండేది సురేష్ బాబు గారు. అంటే he used to enjoy doing those different things. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు మా దాంట్లో గణేష్ లో the way he was, తర్వాత అహనాపల్లి అంటారు, and then in శత్రు. అంటే the variation is just tremendous. I'm just naming a few that I off my mind. But he is very very capable actor. అంటే ఏది కావాలన్నా ఒక డైరెక్టర్ కి అడిగి తెచ్చేసుకోగలడు. ఇలా చేయాలి అది అంటే చేసేస్తాడు అంతే. That way he's been brilliant. మళ్ళా he did some roles. అప్పుడప్పుడు he used to write some stories and tell me వందెత్తు బంధం మీద ఒక కథ ఉండేసి పాపం వచ్చి కథలు చెప్పేవారు నాకు. Really nice. Very 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 fine actor that we have lost. Very sad. And last years lo koncham health was also a problem, so that was not so satisfying. But otherwise, as an actor, he's created. He will be remembered in Telugu cinema for a long time. Right, Suresh Babu garu, thank you so much andi phone line lo అందుబాటులోకి వచ్చినందుకు.